జనసేన నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కీలక పరిణామాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని క్లాస్ తీసుకున్నారు. అంబటి జోగి రమేష్ వ్యవహార శైలిని ప్రజలకు ఎందుకు వివరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని తానే మాట్లాడితే ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకని పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉన్నది ఎందుకని ప్రశ్నించారు. ఇక వైసీపీ నేతల ట్రాప్ లో పడకుండా సబ్జెక్టు పరంగా మాట్లాడాలని హితబోధ చేశారు. కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారని, ఇబ్బంది పెట్టే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక పవన్ క్లాస్ తీసుకోవడం జరిగింది జనసేన నేతలకు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి విజయవాడ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన నాయకులపైన నేతలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో ఈ రోజు ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న జనసేన పార్టీ, అందులో పవన్ కళ్యాణ్ నేతలతో పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో అలాగే కల్తీ నెయ్యి కేసు పైన వైసీపీ ఏదైతే తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. అలాగే అరవ శ్రీధర్ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జనసేనకు చెందినటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, వీర మహిళ ప్రత్యేక ప్రాంతీయ కోఆర్డినేటర్లు, అలాగే అధికార ప్రతినిధులతోటి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండించలేకపోవడము, అలాగే తిరిగి వారి మాటలకి సమాధానం చెప్పలేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం పైన కూడా చర్చించడం జరిగింది. అలాగే పార్టీ బాధ్యతలు చూసుకోవాలని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ కి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీని పునర్నిర్మాణం చేపట్టాలని, నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో వైసీపీ నేతలు ట్రాప్ లో చిక్కుకోకుండా మహిళలకి ఏదైతే చెయ్యి తగిలినా కూడా రేప్ చేశారనే ప్రచారం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా పవన్ కళ్యాణ్ సూచించారు. బ్రాహ్మణి. రెడ్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.